దేవునికి మహిమ. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, నీ వాక్యాన్ని మాకు అందించి మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా చేసి మీ నామాన్ని గణపరుచుకోమని ఈ విషయాలన్నింటిలో సహాయం చేశారని నన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నారని ఆ ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసడానికి కోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచు నేను ఉన్నాను, ఇక్కడ నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇంకొక మాటను కూడా మనం చదివినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. ఈరోజు మనము అన్నీ కలిగి ఉండి అసలైంది లేనివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ధ్యానం చేస్తాం. అన్నీ కలిగి ఉండి అసలైంది లేనివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్ని ప్రాంతాలు సంచరిస్తుండగా ఒకరోజు ఒక మార్గంలో వెళుతుండగా ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మిక్కిలి ధనవంతుడు, యవనస్తుడు, అధికారి. ఈ వచ్చినటువంటి ఈ వ్యక్తి ప్రభువారికి ఎదురుగా మోకరించి, సద్బోధకుడా, నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే దానికోసము ఏమి మంచి కార్యం చేయాలని ప్రభువారిని అడుగుతున్నాడు. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు యేసు ప్రభువారు అతనితో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కైకొను అని చెప్తున్నాడు. దానికి ప్రతిగా అతడు ఏమిటి ఆ ఆజ్ఞలు అని అడుగుతున్నాడు. ప్రభువారు చెప్పారు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధం సాక్ష్యం పలకద్దు, మోసము చేయొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అతడేం చెప్తున్నాడంటే, ఇవన్నీ నేను బాల్యం నుండి కూడా చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు అతనికి ఒక పొదువుగా ఉన్నది ఏమిటంటే, ప్రభు చెప్తున్నాడు, నీకు పొదువుగా ఉన్నటువంటిది ఒకటి ఏమిటంటే, నీకు కలిగినటువంటి ఆస్తిని అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నువ్వు కోరినటువంటి నిత్య జీవాన్ని మీరు నువ్వు స్వతంత్రించుకుంటావు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. దానికి అతడు ఏమవుతున్నాడంటే, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలి దుఃఖపడుతున్నాడు, ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నాడు, అక్కడి నుంచి వ్యసనంతో వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అతనికి వాక్యము తెలుసు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇవన్నీ కూడా పేరుకు మాత్రమే ఆచరిస్తున్నాడు. ఇప్పుడు నిజముగా ప్రభువారు నీకు ఉండేదంతా కూడా అమ్మివేసి నన్ను వెంబడించమంటే అతడు దుఃఖపడుతున్నాడు. అంటే అతనిలో ఉన్నటువంటి కొదువు ఏమిటంటే ప్రేమ లేనితనం. ప్రేమ అంటే దేవుడు, గాడ్ ఈజ్ లవ్. యేసు ప్రభు ప్రేమమయుడు. ప్రేమ అనేటువంటిది మనం లేకపోతే అంతా వ్యర్థమే. అందుకే పౌలు అనే భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 18వ అధ్యాయంలో ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిని అని చెప్తున్నాను. నాకు ఎన్నన్నా ఉండవచ్చు, నేను ఎన్నైనా త్యాగం చేయవచ్చు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుణ్ణి, నిష్ప్రయోజకుణ్ణి అని తెలియజేస్తున్నాడు. ఈ వచ్చినటువంటి ఈ యవనస్తుడు కూడా అంతే, అన్నీ ఉన్నట్లుగా ఉన్నాయి, కానీ ప్రభువు అనగా క్రీస్తు అతనిలో లేడు. అంటే దేవుని ప్రేమ అతనిలో లేదు.
కనుక అతడు జాలి లేనివాడుగా, కనికరం లేనివాడుగా, దయ లేనివాడుగా ఉండి తన ఆస్తిని ఇతరులకు ఇవ్వలేని వాడుగా ఉంటున్నాడు. తను వల్ల ఇతరులను ప్రేమించలేనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు దేవుని ఆజ్ఞ కైకొంటాడు. ఆజ్ఞ కైకొనటే ప్రేమ. నా ఆజ్ఞ ఎవరైతే కైకొంటారో వారు నన్ను ప్రేమిస్తున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమించేటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నట్లయితే ప్రభువారు తెలియజేసినటువంటి ఆజ్ఞను అతడు అనుసరించేవాడు, ఆ విధంగా చేసేవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞను పాటించేవాడుగా ఉంటాడు, నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అయితే ఈయన నెరవేర్చలేకుంటున్నాడు, పాటించలేకపోతున్నాడు, అనుసరించలేకపోతున్నాడు. కనుక దేవుని ప్రేమించలేదు. దేవుని ప్రేమించలేని వాడు మనిషిని కూడా ప్రేమించలేదు. తను ప్రేమించుకుంటున్నాడు కానీ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నటువంటి మాటని ఇతడు శిరస వహించలేకపోతున్నాడు. కనుక ఇతనికి కొలువ ఏమిటంటే ప్రేమ లేని తనము. అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు, ఉన్నట్లుగా ఉన్నాయి కానీ నిజంగా లేవు. ఈ మాటను బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం కూడా అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి అనుకోవచ్చు. ఒకవేళ ఇదే మాట నీతో నాతో దేవుడు తెలియజేస్తే నిజముగా ప్రభు ప్రేమను కలిగిన వారిగా ఉన్నామా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ ఈ వచ్చినటువంటి వ్యక్తిలాగా క్రీస్తును మనలో లేకపోయినట్లయితే, క్రీస్తు అన్నటువంటి ప్రేమ మనలో లేకపోయినట్లయితే చక్కదిద్దడానికి కోసము దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మనకు సహాయం దయచేయునుగాక, తన కృపను మనకు అనుగ్రహింప చేయునుగాక. యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని తెలియజేశారు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుతున్నాడు. దారిలో దొంగలు వచ్చి ఆ వ్యక్తిని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రాలను లాక్కొనేసి కొన ఊపిరితో వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అతడు దారిలో కొన ఊపిరితో పడినవాడిగా ఉన్నాడు. ఆ దారిలో లేవీయులు, యాజకులు వెళుతున్నారు కానీ వారు జాలి చూపించలేదు, ప్రేమ చూపించలేదు, కనికరం చూపించలేదు, చూసి చూడట్టుగా వెళ్ళిపోయారు. అయితే ఒక సమరయుడు ఆ దారిలో వస్తూ తన వాహనమైనటువంటి గాడిద నుంచి దిగి అతడు తన దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష రసాల నూనెను ఆ పడినటువంటి వ్యక్తికి పూసి అతనికి పరిచయం చేసి అతన్ని ఎత్తి వాహనం మీద కూర్చోబెట్టి అతన్ని పట్టుకొని తాను నడుస్తూ పూటకోల ఇంటికి చేర్చి అతన్ని బ్రతికించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అతని మీద జాలి చూపించిన వాడే, అతని మీద ప్రేమ చూపించిన వాడే ఇప్పుడు క్రీస్తుని కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని అనుసరించేవాడుగా ఉంటున్నాడు, దేవుని ఆజ్ఞను గైకొనేవాడుగా ఉంటున్నాడు. లేవీయులు, యాజకులు చూసి చూడట్లుగా వెళుతున్నారు. అయితే సమరయుడు అతడు మంచి కార్యం చేశాడు. వచ్చినటువంటి యవనస్తుడు నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని అడుగుతున్నాడు. మంచి కార్యము తన్ను ప్రేమించుకున్న రీతిగానే తన్ను ప్రేమించాలి. ఈ సమరయుడు మంచి కార్యం చేస్తున్నాడు అనగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు మంచివాడు, మంచి దేవుడు. ఆయన మనలందరినీ ప్రేమించి మనలందరి వరకు శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అంటే మనం ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు నేను కలిగిన వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞ ఏమిటంటే ఆయన ప్రేమించడమే, ఆయన్ను ప్రేమించడమే. ఆయన్ను మనం ప్రేమించినట్లయితే, ప్రభువును మనం ప్రేమించినట్లయితే మనం ఇతరులను ప్రేమించే వారిగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ రావచ్చు. కొంతమంది ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ బాధలు, ఈ శ్రమలు తట్టుకోలేము అనేసి ప్రభువును వదిలేస్తారు. అయితే దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉన్నట్లయితే, అంటే యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్లయితే, ఆ సిలువ ప్రేమను, ఆ త్యాగాన్ని మనం తెలుసుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, మనం నిజముగా ప్రభు తెలియజేసిన మాట ప్రకారంగా నన్ను వెంబడించేవాడు సిలువను ఎత్తుకొని వెంబడిస్తాడు. అంటే
తనను ప్రేమించేవాడు అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 10:37 ప్రకారంగా. అలాగ ప్రేమించేవారు ఆయన సిలువను ఎత్తుకొని మనం వెంబడించమని చెప్పాడు. మనం మన సిలువను ఎత్తుకొని వెంబడించేటప్పుడు ఆయన బిడ్డలుగా, ఆయన ఆత్మకి అయిపోయినవాడుగా, ఆయన ప్రేమించేవాడిగా ఉండగలుగుతాం. ఒకసారి ఒక యవనస్తుడు సుందర్, అతను ప్రభువును నమ్ముకున్నాడు, ప్రభువును వెంబడిస్తున్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత కొన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వచ్చినాయి. ఇతను ప్రేమించలేకపోతున్నాడు, ద్వేషించేవాడుగా ఉంటున్నాడు, సహించుకునేవాడుగా ఉంటున్నాడు. అబ్బాయి సిలువ చాలా కష్టము, ఈ ప్రభు నమ్ముకొని వెంబడించడం చాలా బాధ, ఈ సిలువ చాలా భరించలేనటువంటిదిగా ఉన్నది అని అనుకునేటప్పుడు సైతానుడు ఎక్కడ దగ్గరగా ఒక కట్టెలు మండి కలిగిన వాడుగా ఉండి అతని దగ్గరికి వచ్చి, ఏమి నువ్వు బాధతో ఉన్నవే, కష్టంతో ఉన్నవే, నువ్వు వేయలేకపోతున్నావా, నేను దీన్ని కట్ చేసేస్తాను, నీకు ఈజీ అవుతుంది, నీకు ఈజీగా తీసుకొని వెళ్తావు అని చెప్పినప్పుడు ఆ సుందర్ అనే వ్యక్తి వద్దు అంటున్నాడు. అయితే నీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇంకొక ఆలోచన చెప్తున్నాను, దీన్ని కొంత కట్ చేస్తాను, అప్పుడు నీవు దీన్ని మోసుకునేదానికి సులువైతుందని ఆ కట్టెల వాడు చెప్తున్నాడు. ఆ కట్టెలు మండి వాడు అంటే సైతానుడు ఆ విధంగా చెప్తున్నాడు. దానికి ఇతడు అంగీకరించి అతని దగ్గర ఈ సిలువను కట్ చేయించుకుంటాడు. ఇప్పుడు ఇతడు ఆ సిలువ మోసుకుంటే సులభంగా ఉన్నాడు, చాలా కష్టం తగ్గినది, తను మోసుకొని వెళ్ళేవాడిగా ఉన్నట్లుగా ఉన్నాడు. ఇట్లా మోసుకొని వెళుతూ ఉంటుండగా ఒక కొండ, ఆ కొండ పేరు మరణపు కొండ. దాని నుంచి ఇంకో కొండ వైపు పోవాలా, అది జీవపు కొండ. ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో బ్రిడ్జి లేదు, అగాధం ఉన్నారు. చాలా మంది ఇతనికి ముందుగా వెళుతున్నారు. వారి దగ్గర ఉన్న సిలువ ఈ కొండకు ఆ కొండకు మధ్యలో బ్రిడ్జి మాదిరి ఉంచుకొని దాన్ని ఉపయోగించుకుని దాటుకొని అటువైపు వెళ్తున్నారు. అటువైపు వెళ్ళిన వారు ఆ తర్వాత ఆ సిలువ అదృశ్యమైపోతున్నారు. ఇతను కూడా తన సిలువను బ్రిడ్జిగా అక్కడ ఉంచుకున్నప్పుడు అది సాలేదు, కుదువైపోయింది, తక్కువైపోయింది. ఎందుకంటే కట్ చేసుకున్నాడు. కట్ చేయించుకున్న కారణాన్ని బట్టి అది చాలేదు, ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ వైపున వెళ్ళడానికి వీలు కాలేదు. మరణపు కొండ నుంచి జీవ కొండలేక వెళ్ళలేకపోతున్నాడు. అతడు నిరాశ నిస్పృహ కలిగిన వాడుగా ఉన్నాడు, చేరలేని వాడుగా ఉన్నాడు. కుదువైపోయింది, తక్కువైపోయింది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వ్యక్తి కూడా అతని దేవుని యొక్క ప్రేమను లేనటువంటి కారణాన్ని బట్టి, ఇతరులను ప్రేమించలేని కారణాన్ని బట్టి, కష్టాలను, బాధలను అతడు సహించలేని వాడిగా, భరించలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేని వాడుగా, దుఃఖపడేవాడుగా, వ్యసనపడేవాడుగా, ప్రభు నుంచి దూరం వెళ్ళేవాడుగా ఉన్నాడు. ప్రభును ప్రేమించినట్లయితే ప్రభును హత్తుకొని ప్రభును వెంబడించేవాడుగా ఉండేవాడైతే ఆ విధంగా చేయలేకపోతున్నాడు. సమరయుడు మంచివాడుగా ఉండి ఆ కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో మనం ప్రశ్నించుకుందాము. ప్రభువాన్ని ప్రేమిస్తే శ్రమను అన్నింటినీ కూడా మనము సులువుగానే ఫేస్ చేసి వాటిని ఎదుర్కొని వాటిని అన్నింటినీ జయించి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. సిలువ అంటే శ్రమలే. అంటే ప్రభువును ప్రేమించేవారు శ్రమలు ఎనతగినవి కావు, మహిమ ఎదుట, నిత్య జీవం ఎదుట, పరలోకం ఎదుట. మనం కూడా ప్రేమిస్తున్నాం కదా, నిత్య జీవం కావాలని కోరుకుంటున్నాం కదా, పరలోకం కావాలని కోరుకుంటున్నాం కదా. శ్రమలేంటి ఫలితం రావు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసే 14వ అధ్యాయంలో శ్రమ అన్నింటినీ సహిస్తుంది, భరిస్తుంది, దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. మరణం అనేటువంటి దేవుని సేవకుడు హెచ్చరించాడు అపోస్తల కార్యంలో 14:22లో, మీరు మహాశ్రమలు అనుభవించి పరలోకంలో ప్రవేశించాలని. ప్రకటన గ్రంథం 7:14లో మీరు మహాశ్రమలను అనుభవించి వచ్చినారని రాయబడినారు. కనుక మనం కూడా పరలోకంలో ప్రవేశించాలంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభువు మనకిచ్చిన సిలువను ఎత్తుకొని వెంబడించాలా. అంటే శ్రమలను అన్నింటినీ సహించి భరించి మన జీవిత యాత్రను ముగించాలా, గమ్యం చేరాలా, పరలోకంలో మనము చేరాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి.
అయితే వచ్చిన వ్యక్తి ఆ విధంగా చేయలేకపోతున్నాడు. ఇంకనూ మనం గమనించినట్లయితే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని చెప్తున్నారు. దేవుని ఆజ్ఞ ఆయన మనం ప్రేమించాడు, మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమిస్తున్నాం అంటే ఇతరులను మనం ప్రేమిస్తాం. ఎలాగా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమంటే, ఇతడు వచ్చినటువంటి వ్యక్తి, ఆ యవనస్తుడు, ఆ అధికారి, ఆ ధనవంతుడు ప్రేమించలేకపోతున్నాడు. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పారు, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరిని ప్రేమించుటయే నా ఆజ్ఞ అని చెప్పారు. ఆ ఆజ్ఞను మనం పాటిస్తే మనం ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉంటాం. మనం ప్రేమించుకునేదిగా ఇతరులను మనం ప్రేమించేవారిగా ఉండగలుగుతాం. ఆ సమరయుడు, మంచి సమరయుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా ప్రేమించడానికి దేవుడి కృపను అనుగ్రహింప చేయనుగాక. ఒక్కసారి ఒక రాజు విశ్రాంతి దినంలో దేవుని దగ్గరికి వస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు. తాను రథాన్ని దిగి కొంత దూరం నడిచి రావాలి. ఆ వచ్చేటప్పుడు అడుక్కునే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళలో ఈ రాజు యొక్క సహోదరుడు ఇంతకు మునుపు అతడు ఏదో తప్పు చేసిన కారణాన్ని బట్టి అతన్ని బహిష్కరించి అతన్ని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు అతడు బిచ్చగాడయ్యి ఇక్కడ అడుక్కునేవాడిగా ఉంటున్నాడు. ఆ రాజు ఇలా వచ్చేటప్పుడు చేయి చేసి అడుగుతున్నాడు. అందరు ఆ విధంగా అడుగుతున్నప్పుడు రాజును గుర్తుపట్టి కాళ్ళు పట్టుకున్నాడు. అయితే తన్నేసి అలాగే వెళ్ళిపోయాడు. ఏమాత్రం కూడా అతన్ని ప్రేమించలేదు, అతని మాటను కూడా వినలేదు. మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు. అందరిలాగా వాక్యం వింటున్నాడు. మీరు మీ సహోదరుని ప్రేమించాలి. మీరు బలిని అర్పించే ముందు మీ సహోదరులతో సమాధాన పడాలి. ఆ విధంగా లేకుండా ఉన్నట్లయితే మీరు బలి అర్పించుకోవడం వ్యర్థమే. బలి అర్పించుట కంటే ఆజ్ఞను పాటించుట అనగా దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా చేయుట శ్రేష్టమని చెప్పినప్పుడు, ఇంతకు మునుపు నేను నా సహోదరుని తన్నేసి వచ్చేసాను, అతన్ని నేను ప్రేమించలేదు, ఇక్కడ బలిపీఠం దగ్గరకు వచ్చినాను, ఇక్కడ దేవుని వాక్యం వింటున్నాను, నా హృదయం దేవునికి అర్పించలేను అనేసి పశ్చాత్తాపడి ఇప్పుడు ఎక్కడైతే తన సహోదరుడు అడుక్కున్నటువంటి ఆ స్థలానికి వచ్చి అతన్ని ప్రేమతో పలకరించి అతన్ని లేవనెత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోగలిగాడు, క్షమించాడు, ఇప్పుడు ప్రేమించాడు. తను వలె అతన్ని ప్రేమించి మరలా అతనికి సామంత రాజుగా చేసి ఎంతగానో ప్రేమను కనపరుచుకున్నాడు. దేవునికి మహిమ. ఒకవేళ మనం కూడా ఎవరైనా ద్వేషిస్తూ ఉంటే, ప్రేమించలేకపోతే, అసహించుకుంటూ ఉన్నట్లయితే, తప్పుగా చూసుకుంటూ ఉన్నట్లయితే, ప్రభు మనకిచ్చిన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ప్రేమిస్తున్నట్లయితే, మనం ప్రేమించుకున్న రీతిగా, మన వాళ్ళు ప్రేమించిన రీతిగా క్రీస్తు ప్రేమ మనలో ఉన్నట్లయితే ఇతరులు కూడా ప్రేమించగలుగుతాము. అలాంటి ప్రేమ మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింప చేయనుగాక. ఇంకా మనం గమనిస్తే ప్రేమ అనేటువంటిది మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, నేను నిత్య జీవనాన్ని స్వతంత్రించుకునే దానికోసము ఏమి మేలు చేయాలా, ఏమి మంచి చేయాలా అని అంటున్నాడు. మంచి అన్నిటికంటే ఏదంటే ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉన్నాయి. వీటిలో ప్రేమ శ్రేష్టమైనది. ఆ ప్రేమ కలిగి ఉండటం ఎంతో ధనికరం, అది మంచిది. ఆ ప్రేమను మనము అందించడము అంటే మంచి చేయడం, అంటే మేలు చేయడము మంచిది. యేసు ప్రభు వారి లోకంలో శరీరం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా ఉండి మేలు చేస్తూ సంచరించాడు. అపవాది చేత పీడింపబడిన వారికి విడుదల కలిగిస్తూ మేలు చేస్తూ సంచరించేవాడిగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో నడుస్తూ ఉన్నాం, సంచరిస్తున్నాం. అపవాది చేత పీడింపబడిన వారు అనేక మంది ఉన్నారు. క్రీస్తు అనేటువంటి సంపద మనలో ఉన్నట్లయితే, క్రీస్తు అన్నటువంటి సర్వసంపదలు గొప్పమైనటువంటి క్రీస్తును మనలో కలిగి ఉన్నట్లయితే, ఈ క్రీస్తును మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. పేతురు, యోహానులు మా కలిగినదే నీకు ఇస్తున్నామని ఒక గుంటి వారికి
ఇవ్వగలిగారు. అది ఏమి ఇచ్చారంటే యేసుక్రీస్తు నామాన్ని. యేసుక్రీస్తు నామంలో లేదని చెప్పారు. అతడు కుంటివాడుగా ఉన్నవాడు ఇప్పుడు కాలు కలిగి, ఇంతవరకు మందిరానికి దూరంలో ఉన్న వ్యక్తి, బయట ఉన్న వ్యక్తి ఇప్పుడు కాలు కలిగి నిలబడి నడిచి గంతులేసి పరిగెత్తి లోనికి రాగలిగాడు. దేవుని బిడ్డలైనటువంటి పేతురు యోహానులతో కూడా లోనికి రాగలిగాడు. అక్కడ దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని ఆరాధన, దేవుని స్తుతి అది ఒక పరలోకంగా ఉన్నది. ఆ ఘనతను అతను పొందుకొని దేవుని స్తుతించి కీర్తించి దేవునికి సాక్షిగా ఉండి దేవుని మహింపరచేవాడుగా ఉన్నాడు. పేతురు యోహానులు తమకు కలిగినటువంటి సంపద అనగా క్రీస్తు అన్నటువంటి సంపదను కుంటివారికి ఇచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు కుంటివాడు కుంటితనం వల్ల లేడు, అతనికి కొదువ లేదు. ఇప్పుడు సమృద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు నిండైన మనిషిగా ఉన్నాడు. ఇప్పుడు అతడు దేవుని మందిరంలోకి వస్తున్నాడు, పరలోక సంబంధి అయినాడు. ఆ పేతురు యోహానులు దేవుని ప్రేమను బట్టి ఆ ప్రేమమైనటువంటి యేసుక్రీస్తును, ఆ సంపదను ఇవ్వగలిగారు. జాలి కలిగి, ప్రేమ కలిగి. అలాగే నువ్వు నేను ఇవ్వాలని దేవుడు కోరుకొని ఈ మాటలు మన ఎదుట పెడుతున్నాడు. అనేక మంది దేవుని మందిరానికి రాలేని వారు గుడ్డివారు, అనేక మంది దేవుని వాక్యాన్ని చూడలేని వారు గుడ్డివారు. అలాంటి వారికి దేవుని రక్తంతో కడగబడి కొనబడినటువంటి వారిగా మనం ఉంటున్నాం. మన సొత్తు కాదు, విలువ పెట్టి దేవుడు మనం కొన్నాడు. మన జీవితం ద్వారా, మన దేహం ద్వారా, మన ప్రాణం ద్వారా, మన ఆత్మ ద్వారా దేవుని మహిమపరచడానికి దేవుడు కృపను అనుగ్రహ చేయుగాక. ఈ భూమి మీద మనం మంచి చేసేది అంటే క్రీస్తుని ఇవ్వడమే. ఈ లోకంలో క్రీస్తు లేకుండా ఎన్ని చేసినా అవి లోకానికే, ఎన్ని నీతి క్రియలు జరిగించినా అవి మురికికుంటే. అయితే క్రీస్తును కలిగి ఏ చిన్న కార్యం చేసినా దేవుని మహిమాంతం మనం చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సర్వ సంపదలు గుప్తమైనటువంటి క్రీస్తులో మనకు అన్ని కూడా దేవుడు ఇచ్చారు కాబట్టి ఆ క్రీస్తును కలిగినటువంటి మనం ఈ క్రీస్తుని ఇచ్చుట అన్నిటికంటే ధనికరమైంది. వచ్చినటువంటి ఆ యవనస్తుడు ఈ కార్యం చేయలేకపోయాడు, మనం చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభువారు చేశారు, మంచి సమరయం చేశారు, పేతురు యోహానులు చేశారు. నువ్వు నన్ను చేయాలి. చేసిన వారికి ఉంటే మనము నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, నిత్య శాంతిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈ భూమి మీద మంచి అనేటువంటిది, మేలు అనేటువంటిది మనం చేసేది ఏమిటంటే క్రీస్తును మనం ఇతరులకు అందించడమే. ఈ మంచి కార్యాన్ని చేసడానికి దేవుడు కృపను కృప చేయుగాక. ఒకసారి ఒక పేద రైతు తన కుమార్తెకు పెళ్లి చేయాల. పేదవాడు కనుక ఎవరు సహాయం చేసేవారు లేదు. రాజు దగ్గరికి వెళ్ళి రాజును అర్థించాడు, అయ్యా నేను పేదవాడిని, నా కుమార్తెకు పెళ్లి చేయాలా, సహాయం చేయమన్నప్పుడు నేనేమో సహాయం చేయాలి. అయితే నువ్వు ఏమైనా ఒక మంచి కార్యం ఏమైనా చేసావా? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త విషయంలో, నిన్ను ప్రేమించినటువంటి దేవుడైనటువంటి దేవుని నామంలో నువ్వు ఏమైనా మేలు చేసావా, మంచి చేసినావా అంటే, అయ్యా నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చే ముందుగా దూరం నుంచి రావాలా, నా కొరకు ఆహారంగా ఉంచుకున్నటువంటి రొట్టెలు నేను తీసుకొని వచ్చాను. ఎండలో చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు సమీపానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆకలితో దాహంతో ఉన్నాడు. నాకంటే ఇతనికి ఆహారం ఇస్తే బాగుంటుంది అనేసి నేను నా ఆకలిని అలాగనే అదుపులో ఉంచుకొని, ఆకలిని చంపుకొని, నేను నా కొరకు ఉంచుకున్నటువంటి ఆహారాన్ని, రొట్టెలను అతని మీద ప్రేమ చూపించి నేను రొట్టెలు ఇవ్వగలిగాను, ఈ చిన్న కార్యం నేను చేయగలిగాను అని రాజుగారితో ఈ పేద రైతు చెప్పగలిగాడు. రాజు చాలా సంతోషించాడు. పేదవాడు, దిక్కులేనివాడు, బిచ్చగాడు బ్రతికేదాని కోసం నువ్వు ఆహారం ఇచ్చావు, చాలా మంచి పని చేశావు. ఇదిగో ఈ బంగారు నాణ్యాలను నువ్వు తీసుకువెళ్ళి నీ కుమార్తెకు గ్రాండ్గా మ్యారేజ్ చేసి నీ జీవితం కూడా సుఖంగా జీవితాన్ని కొనసాగించు అని ఆ రాజు ప్రేమను చూపించాడు. ఆ పేదవాడు, ఆ పేద రైతు తన కొరకు ఉంచుకున్నటువంటి రొట్టెలు లేనటువంటి పేదవాడైనటువంటి బిచ్చగాడు అతనికి ఇచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు అతనికి ఎంతో
ధనాన్ని పొందుకోగలిగాడు, సంపదను పొందుకోగలిగాడు, అతని కష్టాలని తీరిపోయాయి, బాధలని తీరిపోయాయి. ఈ భూమి మీద నీవు నేను కలిగినటువంటి క్రీస్తును ఇతరులకు ఇస్తే దానికి తగిన ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, పరలోకంలో ఉండగలుగుతుంది. ఈ లోకంలో క్రీస్తు లేకుండా ఏం చేసినా కానీ దానికి మరి దేవుని దృష్టిలో గొప్ప కాదు. కానీ ప్రభు నామములో మనం ఏం చేస్తాం? ప్రభు మహిమాంతము ఆయన ప్రేమించి ఆయన ప్రేమను లోకానికి అందిస్తే దానికి తగినటువంటి గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతామని ఈ మాటల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయుగాక. ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యం ప్రకారంగా ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి యవనస్తుడు, ధనవంతుడు, అధికారి ఈ లోకరీతిగా అన్ని చేసినట్లుగా ఉన్నాడు, కానీ నిజంగా చేయలేకపోయాడు. ప్రభు చేయమని అతన్ని ప్రేమించి చెప్పినప్పుడు ప్రభువు మాటను, ఆజ్ఞను అతడు గైకొనక ఆజ్ఞను తిరస్కరించాడు. అతడు ఆశించింది పొందుకోలేకపోతున్నాడు. నిత్య జీవాన్ని పొందుకోలేకుండా ఇంకెక్కడికి పోతాడు? ఇక్కడ దుఃఖమే. ఆ ప్రభుకు దూరం అయిపోయి ఇప్పుడు అతడు ఎంత దుఃఖం అనుభవించాలా? ఇక్కడే కాదు, ఈ లోకాన్ని వెళ్ళిన తర్వాత నిత్య జీవం కాదు, నిత్య నరకం. నిత్య నరకంలో అజ్ఞానము, పురుగు చావు, అలాంటి భయంకరమైన శిక్షకు అతడు గురి కాగలుగుతాడు. అలాంటి స్థితి అతడు ఫేస్ చేసి ఉంటాడు. కారణం ఏమిటంటే నిత్య జీవం లేకపోతే నిత్య నరకం. అతడు చేసినట్లుగానే ఉన్నాడు కానీ చేయలేని వాడిగా ఉన్నాడు. అన్ని కలిగినట్లుగా ఉన్నాడు కానీ లేనివాడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే అతనికి అడ్డు వచ్చినది ఏమిటంటే అతని హృదయంలో ధనము నిలిచిపోయింది, క్రీస్తు లేడు. లోకం నిలిచిపోయింది, క్రీస్తు లేడు. క్రీస్తును ప్రేమించలేదు, ఇతరులను ప్రేమించలేడు. క్రీస్తును ప్రేమించలేని వాడు, ఇతరులు ప్రేమించలేని వాడు, క్రీస్తు కార్యం అనగా మంచి కార్యం చేయని వాడు నిత్య జీవం కాదు, నిత్య నరకాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. ఆ ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేకపోయాడు. మనకు సర్వసంపదలకు ఆలయమైనటువంటి, నిలయమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. క్రీస్తును కలిగి ఉంటే ఎంతో ఘనత. క్రీస్తు లేకపోతే ఎన్నున్నా సున్నే. క్రీస్తును కలిగి ఉంటే ఎంతో ఘనత. అలాంటి ఘనతను పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ఈ క్రీస్తును మనం అందరికి అందించి ఈ భూమి మీద మేలు పొంది పరలోకములో సమస్త మేలు పొందేదానికి దేవుడు కృప అనుగ్రహించలాగా ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటను దేవుడు ఆశ్రయించగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రం. తండ్రి, నీవిచ్చిన మాట ప్రకారం అనగా నీ ఆజ్ఞ ప్రకారం నిన్ను ప్రేమించడానికి మాకందరికి కూడా కృప దయచేయమని వేడుకున్నాం. తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించావు. ఎట్లా అంటే మా కొరకు ప్రాణం పెట్టావు. నీవు మమ్మల్ని ప్రేమించలేదుగా నిన్ను మేము ప్రేమించాలి. నిన్ను ప్రేమించుదామంటే నీ ఆజ్ఞ గైకుంటాం. నీ ఆజ్ఞ గైకుంటామంటే నిన్ను ప్రేమించేవారిగా ఉండి, నిన్ను మేము ప్రేమిస్తున్నామంటే మమ్మల్ని మేము ప్రేమించుకునేందుకు ఇతరులు ప్రేమించేవారిగా ఉండగలుగుతాం. ఆ ప్రేమ శ్రమలను, కష్టాలు, నిందలు, అవమానాలన్నింటినీ కూడా సహిస్తుంది, భరిస్తుంది. ఆ ప్రేమ మమ్మల్ని ప్రేమించుకున్నట్లుగానే ఇతరులు ప్రేమింపచేస్తుంది. ఆ ప్రేమ మంచి కార్యాలు చేస్తుంది. కనుక దేవా, మీ శిలువ వెతుకొని మేము వెంబడించడానికి మాకు సహాయం చేయమని వేడుక. నన్ను వెంబడించేవాడు మీ శిలువ వెతుకొని వెంబడించమని చెప్పిన దేవా, మీ మా కార్యం చేయటకు అన్నిటికంటే నేను ఎక్కువగా ప్రేమించి గమనించేదానికి కృపణ దయచేయమని వేడుకున్నాను తండ్రి. ఇంతవరకు మేము ఏ మంచి కార్యం చేయకపోయే కానీ ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మేము నిన్ను అందరికి ఇచ్చి ఈ మంచి కార్యం చేసి నీ మేలు మేము ఈ భూమి మీద పొంది మేము పరలోకంలో నిత్యము యుగాలు కూడా నీతో ఉండేదానికి కృప దయచేయమని వేడుకున్నాం. అలాంటి కృప మాకు అందరికి కూడా దయచేసినానికి స్తోత్రాలు తండ్రి. ప్రస్తుతము ప్రపంచంలో కరోనా వ్యాధి ఉన్నది. ఆ కరోనా వ్యాధిని దూరపరిచి మానవాన్ని నీ రక్తంతో కడిగి మీరు స్వస్థత చేకూర్చి జీవాన్నిచ్చి నీ బిడ్డలుగా మలుచుకొని నీ రాజ్య వారసులైన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డగా మేము జీవిస్తూ నిన్ను కలిగి ఉండి నిన్ను మేము అనేక మందికి అందించి నీ బిడ్డలుగా
నీకు మహిమ తెచ్చి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేదానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేదానికి సహాయం చేశారని నన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నానా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన బిడ్డలైన మనందరికీ ఇప్పుడే సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.